డిజిటల్ మహిళలో సిల్వర్ పూర్తి చేసుకున్న వాళ్ళనే సంఘాల్లోకి రాణిస్తాం. ఎప్పటికైనా కూడా మీకు ఒక వ్యాపకం ఉంటే ఒంటరితనం ఉండదు మీలో. 3 వారాలు అయిపోయాక 4వ వారం మీరు కూడా బజారు పెడతారు. తణుకులో జరిగినంత వ్యాపారం గోదావరి జిల్లాలో ఎక్కడ జరగదు అంటారు. మీరు ప్రాపర్గా గమనిస్తే డిజిటల్ మహిళలో యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ స్కూల్ డేస్. అందరినీ మర్చిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి శేషు 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 ఆయన వెళ్ళారు అనుకోండి, మీరు ఇంట్లో కొడతారు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. నేను డిజిటల్ మహిళగా, డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. మహిళలు ఎదుర్కొనే భావోద్వేగం మరియు డిజిటల్ గ్యాప్ను తగ్గించడానికి డాక్టర్ ఆశ్లేష ఈర్లా గారు డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. మనం ఒక శక్తివంతమైన మహిళా సమూహం. వ్యాపారాలు నిర్మించడం, ఏఐ నేర్చుకోవడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండడం, ఇవన్నీ ఆమె లక్ష్యాలు. నేటి వరకు ఈ కార్యక్రమం భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన ఉద్యమాల్లో ఒకటిగా మారింది. Today we are celebrating a wonderful moment. So, in front of our Guru, the great legendary person, Dr. Aslesha Idrigar, ఆమె ప్రారంభించిన డిజిటల్ మహిళ శక్తి సంపద స్వేచ్ఛ ఉద్యమం ఈరోజు తెలుగు మహిళలు ఉన్న ప్రతి గడపకి అతి బలమైన ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ఇప్పటికే 14,000కు పైగా సభ్యులు, 25కు పైగా స్థానిక సంఘాలు మరియు చిన్నారులతో ఫ్యూచర్ స్టార్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఆమె మిషన్ చాలా స్పష్టమైనది. 1,00,000 మంది మహిళలు తమ స్క్రీన్లను శక్తి సంపద స్వేచ్ఛతో దేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలన్నదే ఆమె సంకల్పం. మరి అలాంటి లెజెండరీ పర్సన్ని ఇన్వైట్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా క్లాప్స్ కొట్టాలి? ప్లీజ్ వెల్కమ్ టు డాక్టర్ అశ్లేష మేడం ఆన్ టు ద స్టేజ్. నేను మనస్సాక్షిగా ఈ ప్రమాణం చేస్తున్నాను. డిజిటల్ మహిళా సంఘం లక్ష్యాలను ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. శక్తి సంపద స్వేచ్ఛ అనే సిద్ధాంతాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా సంఘమిత్రులందరినీ గౌరవంతో ఐక్యతతో ప్రోత్సహిస్తాను. నైతికతో ఆర్థిక స్వతంత్రం కోసం కృషి చేస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం నా కుటుంబం కోసం నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళలచే నిర్మించిన డిజిటల్ మహిళా సంఘమును శక్తి పదంలో నడిపింది.
కంగ్రాచులేషన్స్ అధిష్టాన్, అఫీషియల్గా నేను జాబ్ అధిష్టాన్ ఇప్పటివరకు అన్అఫీషియల్గా ప్రోగ్రామ్లో వర్క్ చేశారు. అఫీషియల్గా ఇవాళ అన్నమాట. ప్రతి చోట కూడా సంఘాలు పెడుతున్నాం. ఇప్పటికి ఎన్నెన్ని చోట్ల పెట్టామో మీకు తెలుసు కదా. ఎక్కడెక్కడ పెట్టాం మీ ఐడియా ప్రకారంగా? రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, ఏలూరు ఇవాళ మార్నింగ్ అయింది, గుంటూరు పెట్టాము, ఇప్పుడు తణుకు. ఓకే, సో ఇలాగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, తెలుగు మహిళలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడా మేము స్థానిక సంఘాల్లో పెట్టుకుని వస్తున్నాం. అలా దూరం ఏరియాస్లో బెంగళూరు, అనంతపూర్ మొదలు పెడుతున్నాం. ఈ నెల ఇవి మొదలు పెట్టేసిన తర్వాత వచ్చే నెల నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మం, నెల్లూరు, నల్గొండ అలా అన్ని ఏరియాస్ డౌన్లోడ్ చేసాం. ప్రతి చోట కూడా 100 మంది డిజిటల్ మహిళలు ఉన్న చోట సంఘం పెడుతున్నాం. అయితే ఒక 3 నెలలు టైం తీసుకుంటున్నాం కొత్తగా 100 మంది ఫ్రేమ్ అయిన చోట. ఎందుకంటే మనకు ఒక వ్యాపారమో ఒక చిన్న పనో ఉంటే సరిపోదు, దీనికి మైండ్ సెట్ కావాలి. ముందు ఎక్కడైనా కూడా మనకు ఒక కస్టమర్ రావాలంటే, ఒక క్లయింట్ రావాలంటే ముందు మన మానసిక స్థితి బాగుండాలి. మూడ్ బాగున్నప్పుడు చేసేసి మూడ్ బాగాలేనప్పుడు వదిలేస్తే అటు ఆర్గనైజేషన్కి బ్యాడ్ నేము, మీకు బ్యాడ్ నేము. ఒక 3 నెలలు ఎవరైతే సంస్థలో కన్సిస్టెంట్గా నేర్చుకుంటారో, మైండ్ సెట్ ఎవరికైతే ఫామ్ అవుతుందో, అందుకే డిజిటల్ మహిళలో సిల్వర్ పూర్తి చేసుకున్న వాళ్ళనే సంఘాల్లోకి రాణిస్తాం. లేదంటే ఈరోజు తణుకు, భీమవరం చుట్టుపక్కల ఇంచుమించుగాను 100-110 మంది ఉన్నారు కొత్తగా వచ్చిన డిజిటల్ మహిళలు. కానీ డిజిటల్ మహిళలో సిల్వర్ పూర్తి చేసుకుంటే ఏమవుతుంది అంటే, ముందు మానసికంగా మనం సెటిల్ అవుతాం ఫస్ట్. ఆ తర్వాత చాలామందికి క్లారిటీ ఉండట్లా, ఏదో నలుగురు పెట్టుకుంటున్నారు కదా అని పెట్టేసుకుంటున్నారు, లేకపోతే అందులో డబ్బులు వస్తున్నాయి కదా అని పెట్టేసుకుంటున్నారు. అలా కాకుండా క్లారిటీతో వస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటారు అని చెప్పి క్లారిటీ వచ్చాక, సోషల్ మీడియా అలవాటు అయ్యాక సంఘాల్లోకి రాణిస్తున్నాం. అలా జరిగితే ఏమవుతుంది అంటే, సంఘంలో మన కాన్సెప్ట్ ఏంటి? బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ. మన ఇంట్లో చూస్తే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మనకి ఒక 20-30 అవసరాలు ఉంటాయి. నాకు మొన్న మీటింగ్లో ఒకళ్ళు బ్రష్లు ఇచ్చారు తెలుసా? నిజమేండి, నాకు మొన్న మీటింగ్లో 10 బ్రష్లు ఇచ్చారు. మా అబ్బాయి నేను అయ్యే వాడుతున్నాం. ఇప్పుడు నాకు పొద్దున్నే డిజిటల్ మహిళ గుర్తొస్తుంది. సోప్స్ దగ్గర నుంచి షాంపూ, హెయిర్ ఆయిల్, ఆ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన పిండ్లు, నానబెట్టుకోవడాలు, అవి టీ పొడులు, కాఫీ పొడులు, తర్వాత స్నాక్స్, బట్టలు. ఏంటి పొద్దున్నే జ్యువెలరీ పెట్టేసుకుంటారా మీరు? ఫుడ్లో ఇంకా మరి చాలా రకాలు, పళ్ళు, నెయ్యి, పికిల్స్, రైస్లో చాలా రకాలు, మసాలా పౌడర్స్, వడియాలు, స్వీట్లు. వీడు రోజు భోజనంలో స్వీట్లు, హాట్లు తింటారండి. స్వీట్స్, హాట్స్. తర్వాత 3:30 అయ్యేటప్పటికి గోదావరి వాళ్ళకి ముందర పడిపోలేడు. టైం ఎంత అయింది? 3:45 అయింది. ఏదో స్నాక్స్ పడుతూ ఉండాలి, రోజు హాట్ ఉండాలి మన ఇంట్లో. ఎవరో ఒకళ్ళు, పెద్దోళ్ళు, హస్బెండ్ ఎవరో ఒకళ్ళు అయితే తినే ఆ పంట కింద 2 నలిగితే కానీ కాఫీ టీలు పడవు మన గోదావరి వాళ్ళకి. అవి అవ్వాలి. మళ్ళీ బుడతలు స్కూల్ నుంచి పరిగెట్టుకుంటూ వస్తారు. మళ్ళీ వాళ్ళు అమ్మ ఏమున్నాయి అని అడుగుతారు. నిన్న పెట్టింది ఇవాళ పెడితే ఊరుకోరు. మళ్ళీని పెయిన్ ఆయిల్స్, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ట్యూషన్లు అని, పిల్లల బిహేవియర్ బాగోకపోతే సెషన్స్ అని, అవన్నీ ఇవన్నీ. మనం అలా చూస్తేనండి, నేను డిజిటల్ మహిళ స్టార్టింగ్ సంఘాలు పెట్టాలనుకున్నప్పుడు ఒక 50 పెడదాము, ఏంటి సంఘానికి 50 మందిని పెడదాము అనుకున్నా స్టార్టింగ్. విజయవాడ సంఘం ఎప్పుడైతే లాంచ్ చేసామో ఫస్ట్ 102 అయిపోయారు. మరి సంఘాల్లో కేటగిరీ రిపీట్ అవ్వకూడదు, మీకు తెలుసు కదా. కేటగిరీ రిపీట్ అవ్వకుండా 102 మంది అయిపోతే
అప్పుడు రెండో సంఘం మొదలు పెడుతున్నాం ఇప్పుడు అక్కడ మళ్ళీని. అప్పుడు నాకు అర్థమైంది, ఒక రోజువారీ అవసరాలు ఒక మహిళకి ఒక రోజులో ఒక వారంలో 100 నుంచి 150 కేటగిరీల అవసరాలు ఉంటాయని అర్థమైంది. అప్పుడు బార్ రైజ్ చేసి సంఘం యొక్క స్ట్రెంగ్త్ 50 కాదు, సంఘం యొక్క స్ట్రెంగ్త్ 100 పెడదాము. 50 అయితే సువర్ణ, 75 అయితే వజ్ర, 100 అయితే శతరత్న అని పెడదామని చెప్పి 100కి ఆగామన్నమాట. అంటే మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది తణుకోళ్ళు బాగా ఆలోచించాలి. నిన్న మా హస్బెండ్ అడిగారు, తణుకు ఎంతమంది ఫుల్ అయ్యారు అని అడిగారు. ఇదేంటిదైనా అసలు మన గురించి మన సంఘాల గురించి పట్టించుకోరు కదా, కొత్తగా అడుగుతున్నారు అనుకున్నాను. ఎందుకంటే తణుకు జేకే రెస్టారెంట్ మా ఆడబడుచు వాళ్ళదనమాట. దాని కింద మా ఆయనకి ఒక 2-3 ఏళ్ళు హోటల్ నడిపారు ఆయన తణుకులో. తణుకు అంటే ఒక స్పెషల్ బాండింగ్ మాకు. తణుకు చుట్టుపక్కల మాకు చుట్టాలు చాలా ఎక్కువ. ఉండ్రాజవరం, తణుకు, వేల్పూరు, మండపాక ఇవన్నీ మాకు చుట్టాలు ఎక్కువ అనమాట. వస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. సంక్రాంతి 4 రోజులు ఓ రోజు ఇక్కడే ఉంటాం. ఆయన ఏంటి స్పెషల్గా అడిగారు అనుకున్నాను. లేదండి, తణుకు సంఘం తక్కువగానే ఉన్నారు, ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాము, చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు అన్నాం. తణుకులో జరిగినంత వ్యాపారం గోదావరి జిల్లాలో ఎక్కడా జరగదు అంటారు. ఉండ్రాజవరంలో ఉన్నంత డబ్బు గోదావరి జిల్లాలో ఎక్కడ? నిజమండి. తెలుసా తెలీదా మీకు? తెలుసా? ఉండ్రాజవరం, తణుకు ఈ చుట్టుపక్కల ఉన్నంత వ్యాపారం, వాణిజ్యం మిగతా చోట్ల ఉండదు. అంటే లిక్విడ్ క్యాష్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఇక్కడ. మిషన్ ఎంబ్రాయిడరీలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలు, మగ్గం వర్క్స్, మనకి తెలియని వ్యాపారాలు ఇంకొకటి ఉన్నాయి తెలుసా, ఆగ్రో బేస్డ్ బిజినెస్లు అన్నీ కూడా. చెరుకు పానకం దగ్గర నుంచి చాలా ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి అన్ని చోట్లకి వెళ్తాయి. శశి కాలేజు, ఈ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్, శ్రీరాములు కాలేజు, ఇందులో చదివించుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఈరోజు తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వీడియో ఎవరు చూస్తున్నా కూడా మీ సంఘాన్ని కాంటాక్ట్ అవ్వాలి. స్థానిక సంఘాలు ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలంటే, ఈరోజు మనం ఇది కొత్తగా తెచ్చింది కాదు. సంఘం అనేది ఏమైనా కొత్త తెచ్చానేంటి, పూర్వం నుంచి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. పాల సంఘాలు, చేనేత సంఘాలు, బంగారపు సంఘం. బంగారం ఎంత అండి ఇక్కడ తణుకులో, అంటే వెరైటీస్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇన్ని ఉన్నా కూడా మనం ఇంకా లేడీస్ ఇంకా అవేర్నెస్ రావట్లేదు. కాబట్టి డిజిటల్ మహిళ అంటే ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న శక్తిని ఏంటో గుర్తించి దాన్ని సంపద వైపు పెట్టి ఇంట్లో నుంచే చేసుకునే ఒక ఆర్థిక స్వేచ్ఛ. కాబట్టి డిజిటల్ మహిళ గురించి వీలైనంత వరకు కూడా మీ చుట్టుపక్కల అందరికీ తెలియచేస్తూ ఉండండి. ఈ సంఘంలో మీరు ఈరోజు మొదలయ్యారు కదా, ఫస్ట్ నెల ఇలా మీటింగ్ ఉంటుంది. మిగతా 3 వారాలు కూడా మీరు ఆన్లైన్లోనే కలుసుకుంటారు. నెలకి ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు. 3 వారాలు జూమ్ మీటింగ్లోనే కలుసుకుని ఎవరెవరికి ఏం బిజినెస్ వస్తుంది, ఎవరెవరికి కనెక్షన్స్ ఇస్తున్నారు, అవన్నీ మీకు ఒక ఫార్మేట్ ఉంటుంది, మేడం చెప్తారు, దాని ప్రకారంగా నడుచుకోవాలి. 3 వారాలు అయిపోయాక 4వ వారం మీరు కూడా బజార్ పెడతారు. ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఏదో తీసుకుని, మన యూట్యూబ్లో చూసారుగా, విజయవాడ బజార్ జరిగింది, రాజమండ్రి బజార్ జరిగింది, హైదరాబాద్ బజార్లు జరిగింది, గుంటూరు జరిగింది. అక్కడ పలు రాజకీయవేత్తలు అందరూ వచ్చి అవి చూసారు, ఇవన్నీ చూసారుగా. అలా మీరు ఇక్కడ పెడతారు. ఫస్ట్ నెల బిజినెస్ మీటింగ్ ఇలా జరుగుతుంది, 2వ నెల ఒక వారం ఇలా బజార్లు జరుగుతాయి, 3వ నెల బాండింగ్ డే అని జరుగుతుంది. అంటే మనలో మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఇంకా ఎవరికి ఏం హెల్ప్ కావాలి, ఎవరు చేయి పట్టుకుని మనం పైకి లాగాలో తెలుసుకోవడం కోసం. నేను ఆశ్చర్యపోయాను, బజార్లు జరిగినప్పుడు మొత్తం 12-13 చోట్ల ఒకేసారి బజార్ జరిగినప్పుడు స్టాల్స్ పెట్టుకున్నారు అందరూ. 24 లక్షల బిజినెస్ ఒక్క రోజులో. అది కూడా పొద్దున కాదు, 10 to 12 అందరు రావడం, ఇనాగ్రేట్ చేయడం, ఎవరాలు సెటిల్ అవ్వడం సరిపోయింది. మధ్యాహ్నం 1:30-2 నుంచి సాయంత్రం 5 లోపు 24 లక్షల వ్యాపారం జరిగింది. అంటే ఒక డిజిటల్ మహిళ కన్సిస్టెంట్గా చేసుకుంటే వెరీ సూన్ మనం 100 సంఘాలు లాంచ్ అయ్యేటప్పటికి ఒకే రోజు ₹1,00,00,000 తెస్తారు మీరు అందరూ కలిపి. అంటే మనం పెరిగే కొద్దీ మన అమ్మకాలు పెరుగుతాయి, మన కొనుగోళ్లు పెరుగుతాయి. సింపుల్ లాజిక్ ఇది. కాకపోతే డిజిటల్ మహిళ స్పెషల్ ఏంటంటే, మీరు ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా ఒక మహిళ ఇంకొక మహిళా ఆర్గనైజేషన్ పెట్టి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ నడిపిస్తున్న సంస్థలు లేవు. మన డిజిటల్ మహిళ స్పెషల్ ఏంటంటే ఫర్ ద ఉమెన్ బై ఉమెన్. ఇక్కడ ఒకళ్ళ కష్టం ఒకళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ 4 వారాలు ఆఫ్లైనే కలుస్తారు, ఇలా కలిసిపోతారు 4 వారాలు. బోల్ టైం వేస్ట్. ఇంట్లో బాధ్యతలు ఉంటాయా, ఎక్కడెక్కడి నుంచో రావాలా,
ఇక్కడ అంటే ట్రాఫిక్ ఉంది తక్కువ, మరి మిగతా సిటీస్లో అట్లా ఎంత ట్రాఫిక్ ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకుని మనం తోటి స్త్రీ అలా కష్టపడకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. నువ్వు కలుసుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్లో కూడా బిజినెస్ ఇచ్చుకోవచ్చు కదా నువ్వు. అందుకు వారానికి 3 వారాలు మీరు అందరూ కూడా ఆన్లైన్లో కలుస్తారు. శుక్రవారం పొద్దున్న 10 to 12 కలుస్తారు. అలాగే లాస్ట్ వారం మట్టుకి ఫస్ట్ నెల ఇలా బిజినెస్ టేబుల్ నడుస్తుంది, 2వ వారం మట్టుకి బజార్ నడుస్తుంది, 3వ వారం బాండింగ్ డే నడుస్తుంది. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక మహిళకి డబ్బు ఒకటే ముఖ్యం కాదు, మనందరం కలిసి ఐక్యతగా ఉండడం ముఖ్యం. అలాంటప్పుడు మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ రాదు. ఇంకొకళ్ళు నాకు తోడు సంఘమిత్ర ఉన్నారు కదా అన్న బలంతో ఇంకొంచెం ముందరకు వెళ్తాం అన్నమాట. డిజిటల్ మహిళ అందరూ ఏకమైతే, కొనేది మన దగ్గరే, అమ్మేది మన దగ్గరే అయితే డబ్బులు రాకుండా ఉండడానికి వేరే ఛాన్స్ ఏముంది అసలు. దిస్ ఈజ్ సో సింపుల్ లాజిక్. కాబట్టి కొత్తగా మొదలు పెడుతున్న వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు ఒకసారి అందరూ కూడా పై స్థాయికి ఎదగడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే తణుకులో చాలామంది లేడీసు వ్యాపారవేత్తలు, అలాగే విద్యా సంస్థలు, ఓనర్లు, స్కూల్స్, కాలేజెస్, ప్లే స్కూల్స్, ప్రీ స్కూల్స్, అలాగే కొన్ని రెస్టారెంట్స్ ఓనర్స్ కూడా ఇక్కడ లేడీస్ చాలామంది ఉంటారు. పొలిటీషియన్స్ చాలామంది ఉంటారు. బంగారం వెండి చేసేవాళ్ళు చాలామంది లేడీస్ ఉంటారు. అందరూ కూడా ఇలాంటి సంస్థల్లోకి వస్తే, డిజిటల్ మహిళ లాంటి స్థానిక సంఘాల్లో పార్ట్ అవితే వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నాయి అమ్ముకోవచ్చు. ఒక కులానికి సంబంధించిన సంస్థలు కాదు, ఒక మతానికి సంబంధించిన సంస్థలు కాదు, ఒక మహిళకి సంబంధించిన సంస్థలు ఫామ్ అవ్వాలి. కాబట్టి మీ స్థానికంగా మీ బలాన్ని పెంచుకోండి. ఇందులో డౌట్లు, అనుమానాలు, అపార్థాలు అంత పెద్ద ఆలోచించే కానీ అంత సినిమా ఏం లేదు. చిన్నోళ్ళు మనం అందరం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. మన కల్లో ఉన్నది ఏంటంటే ఒకే ఒక లక్ష్యం, కష్టపడాలి, పని చేసుకోవాలి, 4 డబ్బులు సంపాదించాలి, నలుగురికి ఉపయోగపడాలి. కొంచెం స్టాటిస్టికల్గా గమనిస్తే నీ 1-to-1 మాట్లాడినప్పుడు మీకు తెలుసో తెలీదో ఈ సంవత్సరం ఇంచుమించుగాను 500-600 1-to-1s చేశాను నేను. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క మహిళతో మాట్లాడాను అనమాట 40 నిమిషాలు. అందులో ఏం తెలుస్తుందంటే వేస్టేజ్లు ఎక్కువ తెలుస్తున్నాయి. ఏమ్మా పొద్దున్న నుంచి నువ్వేం చేస్తావు చెప్పంటే అందులో ఇంచుమించుగా 2.5 గంటలు ఫోన్ చూడడం కాదు, ఫోన్ మాట్లాడడం. చూడడం అదొక ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ అండి, అది వదిలేయండి. పోపేస్తా కూడా టింగ్ 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 అని చూసేస్తున్నారు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చూసేస్తున్నారు. పిల్లోడికి హోంవర్క్ చేయించడానికి పక్కన కూర్చో, అది వేరే విషయం, అది పర్వాలేదు, అది ఇంక పక్కకి పెడదాం. కానీ ఫోన్లు మాట్లాడడం తగ్గించండి. 2, అవతల వాళ్ళ గురించి అస్తమానం ఏదో ఒకటి మాట్లాడడం తగ్గించండి. వ్యాపారం జరగాలంటే సోషల్ స్కిల్స్ ఉండాలి, పీపుల్ స్కిల్స్ ఉండాలి, నలుగురిలోకి వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పనికొచ్చే మాట్లాడాలి. ఈ మిగతావేమి డిస్కషన్స్ పెట్టుకోకుండా మీరు కలిసినప్పుడు కూడా నాకు చిన్న భయం ఉందమ్మా, ఇక్కడ చాలా రిస్క్ చేస్తున్నాననే విషయం నాకు తెలుసు. మహిళల్లో సక్సెస్ అయితే 1000 నన్ను ఎత్తుతారు, డిజిటల్ మహిళని ఎత్తుతారు. ఏమన్నా తేడా వస్తే 1000 నన్ను కింద పాతాళంలోకి తొక్కేస్తారు, డిజిటల్ మహిళలను తొక్కేస్తారు. అస్సలు వేస్టేజ్ వద్దు, స్క్రాప్ వద్దు, గతం వద్దు. గతం అంటే మీ గురించి మీరు గుర్తుపెట్టుకోండి చాలు. అందరినీ మర్చిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి శేషు ఆయన వెళ్ళారు అనుకోండి, మీరు ఇంట్లో కొడతారు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ఓన్లీ పనికొచ్చే విషయాలే మాట్లాడుకోండి, వ్యాపారం గురించి మాట్లాడుకోండి. ఎవరెవరు ఎక్కడ మీకు హెల్ప్ అవుతారు, మీరు వాళ్ళకి ఎక్కడ హెల్ప్ అవుతారు. డిజిటల్ మహిళలో నేను ఇంకోటి చెప్తాను, మనం కర్మఖాతా నమ్ముతాం. భారతదేశంలో పుట్టిన వాళ్ళు అందరం కర్మఖాతా నమ్ముతాం. ఇక్కడ మనం పుట్టి మనం ఏమి ఇస్తే అదే మనకు వస్తుంది, అవునా కదా? వాట్ ఎవర్ వి గివ్ వి రిసీవ్. ఇక్కడ మీరు వ్యాపారం ఏమో ఎవరెవరెవరికో బయటకి ఇచ్చేసి నా క్లయింట్లు రావట్లేదండి, నా దగ్గర ఎవరు కొనట్లేదండి అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఇస్తేనే కదా నీకు వస్తుంది. నీకు నిత్య అవసరాలు ఇన్ని ఉన్నాయి కదా, నీకు ఎప్పుడేం కావాల్సిన నువ్వు వాట్సాప్ గ్రూప్లో పెట్టచ్చుగా కాంటాక్ట్. ఇది కూడా అలవాటు చేసి మేము చెప్పాలా? చిన్ని కుత్తి పిల్లవా, ఆ పిల్ల పెట్టద్దు రేపు. అలాగే ఒక వారం టైం ఉంది, అర్జెన్సీ లేదనుకున్నవి మీ ప్రెసిడెంట్ గారికి చెప్తే, ప్రెసిడెంట్స్కి అధిష్టానికి వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. అందులో భారతదేశంలో డిజిటల్ మహిళా సంఘం ఎవరెవరున్నా ఆ లీడర్షిప్ అందరూ అక్కడ ఉంటారు, మీకు అడిగి ఇస్తారు. కొన్ని బెంగళూరులో ఫేమస్ అయి ఉండొచ్చు, కొన్ని గుజరాత్లో ఫేమస్ అయి ఉండొచ్చు, కొన్ని కలకత్తాలో ఫేమస్ అయి ఉండొచ్చు. మన డిజిటల్ మహిళ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రతి చోట ఉంది. కాబట్టి అందరూ కూడా డిజిటల్ మహిళ నుంచి కొనుక్కోవాలి,
డిజిటల్ మహిళకి అమ్మాలి అనే విషయం స్ట్రాంగ్గా ఎవరైతే రూట్ చేసుకుంటారో వాళ్ళ యొక్క సంఘం సక్సెస్ అవుతుంది. అలాగే ఫిబ్రవరి 13న రాజమండ్రిలో మనకి డిజిటల్ మహిళ ఆఫ్లైన్ ఈవెంట్ ఉంది. 12వ తారీఖున సంఘాల యొక్క అవార్డ్స్ నైట్. ఆ రోజు ఎంత వ్యాపారం ఎక్కువ ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఎవరు అదర్కి రిఫరల్స్ ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ బిజినెస్ తీసుకొస్తున్నారు, ఎవరు యాక్టివ్గా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ నైట్ పెట్టాం. సంఘాల అవార్డ్స్ నైట్ ఉంటుంది. ఆ రోజు మన తణుకే కాబట్టి దగ్గరే కాబట్టి అందరూ రావడానికి ప్రయత్నించండి. 12వ తారీఖు రాత్ర మీ సంఘం తరపున మీరు ఒక కల్చరల్ పెర్ఫార్మెన్స్ చేయాలి. ఇంకా ఎంతసేపు వ్యాపారం లేస్తుంది కొద్దిసేపు మీరు కూడా చిల్ అవ్వాలి. సే అలఫ్ యూ సే యో బే లేదు, యాక్టివ్గా లేరు. ఎలా పెట్టాలా మేడం? ఇదిగోండి, బాబా బీ టు ద ఏ టు ద బీ టు ద ఏ బాబా వచ్చిందా? చెప్పండి యో. ఏ ఇవాళ ఇంటికి వెళ్ళి మీరు ఫస్ట్ ఇలా అనాలి, యో యో. ఏంటి మీటింగ్కి వెళ్ళొచ్చాక స్టైల్ మారింది అనాలి ఇంట్లోకి వెళ్ళాక. మీరు ప్రాపర్గా గమనిస్తే డిజిటల్ మహిళలో యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ స్కూల్ డేస్. హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్? సో డిజిటల్ మహిళలో ఏం జరుగుతుందంటే మళ్ళీ నేర్చుకుంటున్నారు, మళ్ళీ ఆడతారు, మళ్ళీ పాడతారు, మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది మీలో. చాలామందికి వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. అలాగే స్కూల్లో గోల్స్ ఉండే కదా, మనకి అంబిషన్స్ ఉండే కదా, అప్పుడు నెరవేర్చుకోలేకపోయారు, ఇక్కడ నెరవేర్చుకుంటారు. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దట్? సో స్లోలీ డిజిటల్ మహిళ ఈజ్ ఎ ఉమెన్ స్కూల్. హూ ఈజ్ ద ప్రిన్సిపల్? అంటే మీరు ఇక్కడికి వచ్చి మీ టైం కేటాయించినందుకు మీకు రిజల్ట్ కూడా ఉండాలమ్మా. మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు రూల్స్ పెట్టకుండా, ఆ ప్రోగ్రెస్ చెక్ చేయకుండా, మన ఆఫ్లైన్ ఈవెంట్స్ ఏంటయ్యి? ప్రోగ్రెస్ రిపోర్ట్లు అంతే కదా. అక్కడేమో మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ మార్కులు ఉంటాయి, ఇక్కడేమో శక్తి అవార్డు, అచీవర్ అవార్డు, మహారాణి అవార్డు, సూపర్ స్టార్ అవార్డు, 1 crore అవార్డు, భూమి అవార్డులు ఉంటాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్లు అయ్యి, యాన్యువల్ డేలు మీకు అయ్యి. ఉమెన్స్ డే ఒకటి పెడతాం, ఫ్రెండ్షిప్ డే ఒకటి పెడతాం, సంవత్సరానికి 2 జరుగుతాయి. ఉమెన్స్ డే ఎప్పుడు మన గోదావరిలో జరుగుతుంది, ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు తెలంగాణలో జరుగుతుంది. ఆ రోజు అచీవర్స్ అవార్డు 83 మంది తీసుకున్నారు. అంటే ఆ 5 నెలల వ్యవధిలో 83 మందికి 3 ఇంతలు అయ్యింది సంపాదన. వాళ్ళందరూ వచ్చి తీసుకున్నారనమాట. తర్వాత నెలకి 1,00,000 రూపాయలు దాటితే సూపర్ స్టార్ అవార్డు, నెలకి 1,00,000 రూపాయలు దాటితే సూపర్ స్టార్ అవార్డు. మనం 13 మంది తీసుకున్నారు, 13 మందో తీసుకున్నారు. వాళ్ళందరూ జీరో ఇన్కమ్తో వచ్చారు. డిజిటల్ మహిళకి శక్తి తీసుకున్నారు, అచీవర్ తీసుకున్నారు, ఆ తర్వాత ఈవెంట్కి సూపర్ స్టార్ అవార్డు తీసుకున్నారు. లాస్ట్ ముందర ఈవెంట్లో రాజమండ్రిలో జరిగినప్పుడు సూపర్ స్టార్ తీసేసుకున్న వాళ్ళిద్దరు ఈసారి మేడం 1,00,000 వరకు నేను నెలకి, లేకపోతే 3 లక్షలేనా, మేము 25 లక్షల వరకు సంపాదించామండి అని మొన్న ఈవెంట్లో మహారాణి అవార్డులు 2 తీసుకున్నారు. ఈవెంట్ కరెక్ట్గా ఆ ఈవెంట్లో నేను ఏం అనౌన్స్ చేశానంటే, సో బార్ పెంచుదాం డిజిటల్ మహిళది, ఇంక మీరు మామూలు స్త్రీలు అయితే కాదు, 1 కోటి రూపాయలు భూమి అవార్డు అని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఎప్పుడు నేను చేయకుండా ఇంట్రడ్యూస్ చేయను, నేను సాధించాకనే ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ మీకు అందరికీ నాకు కథ తెలుసు, నేను జీరో నుంచే మొదలుపెట్టాను. రూపాయి ఆస్తి లేదు, భూమి లేదు, ఏం లేదు మీద, ఆ పిహెచ్డి డిగ్రీ ఒకటే ఉంది. అందుకని ఫస్ట్ నేను భూమి కొనుక్కున్నాను, అందుకు భూమి అవార్డు ప్రకటించాను. నేను 1 కోటి రూపాయలు సంపాదించాను, 1 కోటి రూపాయల అవార్డు ప్రకటించాను. అంటే డిజిటల్ మహిళలోకి వచ్చాక 100 గజాలు భూమి పైన కొనుక్కున్న వాళ్ళందరికీ భూమి అవార్డు అనమాట. వీళ్ళందరూ ఎవరెవరో కాదు, మనలో ఉన్న వాళ్ళే. మీకు మీరే సంపాదించుకోండి. మా ఆయన రిచ్ అండి, తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకోండి. ఆయనకి వ్యతిరేకమని కాదు, ఎప్పటికైనా కూడా మీకు ఒక వ్యాపకం ఉంటే ఒంటరితనం ఉండదు, మీలో సంతోషంగా ఉంటారు. మీరు ఏం పని చేయగలరో ఆ పనిలో బెస్ట్ అనిపించుకోండి. ఏమనిపించుకోవాలి? బెస్ట్, అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. వెరీ సూన్ ఇది శతరత్న అవ్వాలి, 100 మంది అవ్వాలి. 100 మంది అయితే 100 మంది బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, 100 మంది సెల్ టు డిజిటల్ మహిళ, ఇంకా అలా ఏదో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది లోపల. అలాంటి ఒక రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.
గురువు గారికి ముందుగా నమస్కారం అండి. సో అందరికీ కూడా చిన్న సంఘ ప్రమాణం మనం, ఎందుకంటే మనందరం ఒకే మాట మీద ఒకే బాటలో వెళ్ళాలి. ఇక్కడ నేను అని మీ పేరు చెప్పుకోండి. నేను మనస్సాక్షిగా ఈ ప్రమాణం చేస్తున్నాను. డిజిటల్ మహిళా సంఘం లక్ష్యాలు, ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. శక్తి, సంపద, స్వేచ్ఛ అనే సిద్ధాంతాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా సంఘ మిత్రులందరినీ గౌరవంతో, ఐక్యతతో ప్రోత్సహిస్తాను. నైతికతతో, ఆర్థిక స్వాతంత్రం కోసం కృషి చేస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళలచే, మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘమును శక్తి పదంలో నడిపిందాం. సో మనకి కళ్ళు మూసుకుంటే దైవం కనిపించాలి, కళ్ళు తెరిస్తే దేశం కనిపించాలి. మాతరం మాతరం వందే మాతరం. హాయ్ అండి, నా పేరు బిహెచ్ సమతా శశిరేఖ, మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్, తేతలమాది. హాయ్ అండి, నా పేరు రేణుక. నేను టైలరింగ్ అండ్ రెంటల్ జ్యువెలరీ చేస్తాను, తాడేపల్లిగూడెం. నా పేరు జయదుర్గాలక్ష్మి, మాది పెనుగొండ అండి. ఎస్పీఏ న్యాచురల్ ఫుడ్స్, బ్యాక్ టు రూట్స్, పూర్వకాలం ఫుడ్ని పరిచయం చేయడమే మా యొక్క లక్ష్యం. నా పేరు వాణి, నేను టూటర్ని మరియు టైలరింగ్. నా పేరు జ్యోతి అండి, నేను హెర్బల్ షాంపూ ప్రిపేర్ చేస్తాను. నా పేరు జయశ్రీ, మా ఊరు మండపాక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తాను. నా పేరు దేవి, నేను చాక్లెట్ మేకింగ్ చేస్తాను, తణుకు. నా పేరు లక్ష్మి అల్లూరి, నేను వేదిక ఆయుర్వేదం బ్యూటీ ప్రోడక్ట్ తయారు చేస్తానండి. నా పేరు లావణ్య, రెడీమేడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ సేల్ చేస్తానండి, వేల్పూర్. హాయ్ అండి, నా పేరు నీలిమ, తణుకు నుంచి అండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీ పెయింటింగ్. నా పేరు నాగలక్ష్మి, మాది ముత్యాలవారిపాలెం, శారీస్ సేల్స్. హాయ్ అండి, నా పేరు ధనలక్ష్మి అండి, మాది అత్తలండి. నాది టైలరింగ్ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. నా పేరు భవాని, మా ఊరు పెదలంక అండి. నా దగ్గర నాన్ వెజ్ సంబంధించిన పికిల్స్ అయినా, డ్రై ఐటమ్ అయినా, మీకు ఫంక్షన్కి ఏమైనా పచ్చి కావాలన్నా క్లీనింగ్ చేసి పంపిస్తాను. నా పేరు కృష్ణవేణి, మాది శ్రీ వింధ్యవాసిని బోటెక్, మగ్గం వరకు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ ఫ్రాక్స్, ఆల్ ఓవర్ లేడీస్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేస్తామండి. మాది వచ్చేసి తణుకు. హాయ్ అండి, నా పేరు బ్రహ్మరాంబ అండి, నేను పేపర్ బ్యాగ్స్ చేస్తానండి, తణుకు. ఐఎమ్ అరుణ ఫ్రమ్ తాడేపల్లిగూడెం అండి. కాటన్ ఫిష్ బిజినెస్ చేస్తాను అండ్ ఆల్సో సర్టిఫైడ్ యాక్సెస్ బార్ ప్రాక్టీషనర్. దిస్ ఇస్ శైలజ ఫ్రమ్ భీమవరం, B10 బ్యాచ్, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్, ఆర్గానిక్ సోప్స్, షాంపూస్. నా పేరు దుర్గా, నాది బొటిక్, లేడీస్ అండ్ జెంట్స్ వర్క్ కూడా జరుగుద్ది, మాది నర్సాపురం. హాయ్ మ్యామ్, ఐమ్ శ్రావంతి, భీమవరం, హోమ్ ఫుడ్స్ మేడం. నో షుగర్, నో మైదా, ప్యాకింగ్ కూడా నో ప్లాస్టిక్ మేడం. నా పేరు ఉదయ, నేను తణుకు నుంచే మ్యామ్. నేను ప్రీనేటల్ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, వెయిట్ లాస్కి యోగా కోచ్ మ్యామ్. ఇప్పుడు దాకా ఒక 400 to 500 నార్మల్ డెలివరీస్ నేను దగ్గరుండి మరి చూశాను, చేయించాను. నా పేరు ధనలక్ష్మి, మాది వేల్పూరు, B14 ఉన్నానండి సిల్వర్లో, ఇంకా నీ క్లారిటీ లేదు. నా పేరు శ్రీలత పైపైన, తాడేపల్లిగూడెం నుంచి వచ్చానండి. పాలకోవా తయారు చేయడం మొదలు పెట్టానండి. My name is Maunika. I'm your teacher. I'm your daughter of Dhanalakshmi. నా పేరు వచ్చేసి రేఖ అండి, తనిఖేని మాది. మేము వాటర్ ప్లాంట్ రన్ చేస్తాను, దాన్ని ఎలా డెవలప్ చేయాలన్నది. నా పేరు ప్రియా, మార్టన్ నుంచి వచ్చాను, బొటిక్ అండ్ బ్యూటీ సెలూన్ రన్ చేస్తున్నాను. నా పేరు సిహెచ్ అభినవ్ చైతన్య అండి. ఇది వరకు శారీ బిజినెస్ చేశానండి, సరిగా రన్ అవ్వలేదని మానేశాను. B14th బ్యాచ్. మై నేమ్ ఈజ్ బేబీ. ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు మేడం, అంటే రీసెంట్గా గోమతి నారాయణ క్లాస్ జరిగింది కదండి, దానికి రిజిస్ట్రేషన్ చేశాను. నా పేరు ఉమామహేశ్వరి, BSc BEd చేశానండి. ట్యూషన్స్ చెప్దామని అనుకుంటున్నాను. నా పేరు తులసిలక్ష్మి అండి, మాది తనిఖేనండి. యాక్చువల్గా నేను చూద్దామని వచ్చాను,
కానీ ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మేడం. నేను B13 బ్యాచ్ భవానీ కిరణ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ప్లస్ టైలరింగ్. B13 గ్రూప్ అండి. నేను ఐసైట్ ఇంప్రూవ్మెంట్ పౌడర్ తయారు చేద్దాం. మనమే మార్పు, మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద.